ఆర్థిక పరిస్థితి బాగాలేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 47 మంది పేదలకు 49,37,357 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్లను క్యాంపు కార్యాలయంలో మంత్రి పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా సహాయం అందుకున్న లబ్ధిదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేని వారికి సీఎం సహాయ నిధి సంజీవనిలా నిలుస్తుందన్నారు. పరిస్థితి బాగోలేక సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. చేయించుకుంటే ఆ బిల్స్ ని సబ్మిట్ చేస్తే సీఎం గారు పంపిస్తే సీఎం గారు వాటిని పరిశీలించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు నెల్లూరు సిటీలో తీసుకుంటే ఇంతవరకు 183 మందికి ఇచ్చాం. 183 మందికి నిన్నటి వరకు 136 మందికి ఇచ్చాం. ఈ ఒక్కరోజే 47, మొత్తం వచ్చి 183. మొత్తం తీసుకుంటే ఇంతవరకు 2,15,00,000 రూపాయలు 2,15,00,000 రూపాయలు విలువైన సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది పేదలు నిరుపేదలకు ప్రైవేట్ హాస్పిటల్స్లో అట్లా చూపించుకున్నా వారి యొక్క బిల్స్ని సబ్మిట్ చేస్తే వాటిని స్క్రూటినైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది. సీఎం రిలీఫ్ అంటేనే ఈ యొక్క హెల్త్ బాగాలేని వాళ్ళు చేసుకునే దానికి ఇది ఒక పెద్ద రిలీఫ్. ఇటువంటి కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి గారు మరోసారి నెల్లూరు ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 1వ తేదీ మనకి ఏదైతే అనేక పండుగలు ఉన్నాయో అలా 1వ తేదీ అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక పండగ. ఎందుకంటే వాళ్ళందరికీ పెన్షన్స్ 1వ తేదీ మార్నింగ్ తెల్లవారే మొదలు పెడుతున్నారు. 6 గంటలకే మొదలుపెట్టి డోర్ టు డోర్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం. ఇవాళ కూడా నేను కూడా యాక్చువల్గా దీన్ దయాల్ నగర్ ఎక్కడైతే పూరిస్ట్ ఆఫ్ ది పూర్ ఉన్నారో ఆ 4వ డివిజన్లో నేను ఇవాళ పోయి ఇచ్చాను. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. వాళ్ళ ఆనందానికి 4,000 పెన్షన్ ఇస్తున్నా, బెడ్ మీద ఎవరైనా ఉంటే 15,000 ఇస్తున్నా, వికలాంగులకు 6,000 ఇస్తున్నా వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి చెప్పింది, కానీ ఇస్తారా లేదా అని మేము డౌట్ పడ్డాము. కానీ ప్రభుత్వం రాగానే మాట చెప్పిన ప్రకారం పెన్షన్స్ ఇచ్చారని. అదేవిధంగా సూపర్ 6 తీసుకుంటే అది సూపర్ టాప్ అయింది. ఏదైతే పెన్షన్స్ తోటే మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. వాళ్ళు కూడా ఫస్ట్ డౌట్ పడ్డారు ఇస్తారా ఎవరని, కానీ మొదటి సంవత్సరాన్ని క్లియర్ చేయడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం అది కూడా క్లియర్ అయిపోయింది. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు 67 లక్షల మంది పిల్లలకి వేశారు ఒకే రోజు. ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడా చేయలే. అదేవిధంగా రైతు సోదరులకి 20,000 ఇస్తా ఉన్నారు. సెంటర్